అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. రీసెంట్‌గా లైలా ఈవెంట్‌లో అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే పృథ్వీరాజ్ గారు సినిమా స్టార్ట్ అయిన మొదట్లో 150 గొర్రెలు ఉండే అండ్ ఇప్పుడు 11 గొర్రెలు అయ్యాయి అని చెప్పి ఒక కొన్ని మాటలు తూలాడనమాట. సో దీని వెనక చాలా అర్థం ఉంది అని చెప్పి చాలా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. బాయ్‌కాట్ లైలా అని చెప్పి జరుగుతుంది. నిజంగానే ఆ సినిమాని చేస్తారేమో అని చెప్పి విశ్వక్సేన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ దీని మీద పూర్తి వివరాలను మనతో పాటుగా నట్టుకుమార్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. బాయ్కాట్ లైలా అంటూ ప్రజెంట్ నడుస్తున్న విషయము మీరు ఎలా స్పందిస్తారు? పృథ్వీరాజ్ గారి వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఏ విధంగా మాట్లాడారు, దీని అర్థం ఏంటి, అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సినిమా ఈవెంట్లు రాజకీయాలు లాగొద్దు. నెంబర్ 1, సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ సినిమాని ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఆ సినిమాని ఎంతో ఎఫెక్ట్ పెడితే ఆ హీరో, ఆ హీరోయిన్స్, ఆ మొత్తం డైరెక్టరు, ఆ ప్రొడ్యూసర్ ఎంతో కష్టపడితే ఆ సినిమా వస్తుంది. ఆ సినిమాని మనం ఎవరు పిల్లనియండి, చీఫ్ గెస్ట్గా పిల్లనియండి, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరు ఉండొచ్చు, తప్పులేదు. కానీ దయచేసి సినిమా ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడకూడదు. అది మాట్లాడితే ఆ నిర్మాతకు నష్టం వస్తుంది, ఆ హీరోకి నష్టం, సినిమాకు నష్టం వస్తుంది. ఒకటి. రెండోది, పృథ్వీ గారు నాకు మంచి ఫ్రెండు. అంటే ఈవెంట్లో మామూలుగా వ్యక్తిగతంగా వేరే విషయాలు మాట్లాడితే బాగుంది, కానీ అక్కడ ఆ ప్రస్తావన రాకుండా ఉంటే బాగున్నాము అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నెంబర్ 1. నెంబర్ 2, పాపం ఇందాక కూడా ఆయన విశ్వక్సేన్ కూడా మనకు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పి మొత్తం టోటల్గా అందరికి కూడా చెప్పాడు. ఎందుకంటే ఇది దయచేసి సినిమాలా చూడండి అని. అయితే నేనేమంటున్నానంటే వైసీపీ వాళ్ళకు కూడా నేనేం చెప్తున్నానంటే, రాజకీయంగా మీరు పృథ్వీ గారిని ఎదుర్కోండి, కానీ సినిమాని మాత్రం ఇలా పబ్లిసిటీ చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు లాగొద్దు అనేది వైసీపీ వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్. నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయానికి సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉండొచ్చు. ఇక్కడ సినిమా బాగుంటేనే సినిమా చూస్తారు, అది బాగులేకపోతే సినిమా చూడరు. కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. లైలా సినిమా బాగుందంటే ఎవరు ఆపలేరు. లైలా సినిమా బాగులేదు అనుకుంటే వైసీపీ వాళ్ళు కాదు, మొత్తం అందరూ చెప్పినా కూడా ఏమవదు. అది దేవరా చూపించింది, అది ఒక పుష్ప 2 చూపించింది. పుష్ప 2కి ఎన్నో ట్రోల్స్ వచ్చాయి, దేవరాకు కూడా ట్రోల్స్ వచ్చాయి. కానీ సినిమాకి జనాలకు నచ్చితే దాన్ని ఆపిన వాళ్ళు ఎవరు లేరు. కనుక మనం అది కూడా అర్థం చేసుకోవాలి. కంటెంట్ ఈజ్ బెటర్ కంటెంట్, ఇంకా సినిమాని ఎవరు ఆపలేరు. అలాగే పృథ్వీరాజ్ గారు కూడా మాట్లాడేటప్పుడు అదే టైంలో నేను కూడా లేను అని చెప్పి విశ్వక్సేన్ గారు మాట్లాడడం జరిగింది. ఒకవేళ నేను అదే టైంలో ఉండుంటే ఆపేవాడిని, నేను కనిపించుంటే ఇండస్ట్రీ నుంచి ఆయన భావన ఆయన వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఒక హీరోగా సినిమాలో రాజకీయం మాట్లాడకూడదు అనేది తప్పు, ఆయన తప్పు పెట్టాడు దాన్ని. ఎందుకంటే రాజకీయం మాట్లాడకూడదు, రాజకీయాలకి సినిమాకి సంబంధం లేదు. ఎవరు వ్యక్తిగతం అలా ఉంటుంది. నేను టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు, పృథ్వీ గారు టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు, జనసేన సపోర్ట్ చేయొచ్చు, మేబీ ఏ విధంగా సరే రాజకీయం అనేది సినిమా ఫీల్డ్ ఈవెంట్లో మాట్లాడకూడదు. అలాగే చిరంజీవి గారు కూడా మాట్లాడారు, పెద్దలు. ఆయన కూడా అది మాట్లాడుకుని ఉంటూ బాగుండేమో అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఎందుకంటే జై జనసేన, పిఆర్పి జనసేన అయిపోయింది అన్నాడు. ఓకే, నవ్వుతూనే అన్నాడు, కానీ అది కూడా మాట్లాడుకుంటే సినిమా ఈవెంట్లో బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. అయిందంటారా జనసేన పిఆర్పి జనసేన? అదేమో చిరంజీవి గారికి తెలియదు, మాకైతే తెలియదు. మరి ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళది కాబట్టి, వాళ్ళ పార్టీ పిఆర్పి పార్టీ ఉంటే పిఆర్పి నుంచి జనసేనకు వచ్చింది. ఏదైనా అవ్వచ్చు, కానీ అంటే ఈవెంట్కి సినిమాకి రాజకీయాలకి దూరంగా ఉంటే బెటర్ ఏమో అనేది నా ఉద్దేశం. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది ఉంటుంది, అలాగుంటే బాగుంటుంది. పెద్దలు ఆయనకు అన్నీ తెలుసు కనుక అలాగా మరి ఆ విధంగా మరి చిరంజీవి గారు మాట్లాడినా, పృథ్వీ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, పృథ్వీ గారు మాట్లాడేది డిఫరెంట్. ఆయన ఎవరిని కామెంట్ చేయలేదు. వాళ్ళ పార్టీని వాళ్ళే పిఆర్పి బదులు జనసేన అయిందని అన్నారు అంతే. చిరంజీవి గారు ఎక్కడేమి ఎవరి మీద వేరే పార్టీ మీద కామెంట్ చేయడు. ఆయన ఇప్పుడు వేరే పార్టీ మీద కామెంట్ చేయడు. వాళ్ళ తమ్ముడి పార్టీకి వాళ్ళ పార్టీకి 2 కలుపుకున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు. కానీ అది పృథ్వీ గారు వచ్చి ఇంకో పార్టీ కోసం మాట్లాడాడు. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి ఈవెంట్లో మన రాజకీయాలు దూరంగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. కనుక ఆయన బాధ, ఆయన కళ్ళలో బాధ కనబడుతుంది. 2 సంవత్సరాలు కష్టపడి సినిమా చేసేమే, ఇప్పుడు జనాలు చూడకపోతే ఎలాగానే విశ్వక్సేన్ గారి బాధను చూసాం. కనుక దయచేసి అందరూ పెద్ద మనసుతో ఆలోచించండి. ఇక మీదట కూడా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడొద్దు, రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీకి ఈవెంట్లకి దూరంగా ఉండమని రిక్వెస్ట్. ఈ సినిమా కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు.
కనుక ప్రతి ఒక్కరూ సినిమా చూడాలి. లైలా పెద్ద హిట్ అవ్వాలి. విశ్వసేన్ గారికి మళ్ళీ పెద్ద సినిమా మంచి హిట్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.